సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం పిల్లల కోసం ఉచిత కత్నా సుంతి శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల సలహాదారు, మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాలీ సింకా మాట్లాడుతూ రంజాన్, బక్రీద్ సమయంలో చేసే ప్రార్థనల కోసం ప్రత్యేకంగా ఈద్గా ఏర్పాటుకు కృషి చేయాలని షరీఫ్ను కోరారు. అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎలా విశాఖపట్నంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు. షరీఫ్ గారు సేవ చేసిన వ్యక్తే కానీ ఎవరికి హాని చేసిన వ్యక్తి కావచ్చు. ఈరోజు మాకు సమస్యలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఇవాళ నమాజ్ చదవడానికి మాకు స్థలం లేదండి. ఖుత్బా నమాజ్ చదవాలంటే ఈద్గా అనేది లేదు. ఖుత్బా నమాజ్ చదవాలంటే బంధువులు తిరిగే రోడ్ల మీద మేము టెంట్లు వేసుకొని కిందని శుభ్రం చేసుకొని చదవవలసి వస్తుంది. దయచేసి మాకు సంవత్సరానికి రెండు పండుగలు వస్తాయండి. ఒక రంజాను, ఒక బక్రీద్. దయచేసి ఆ రంజాన్, బక్రీద్ చదివించడానికి మీరు ఉడా వల్ల కానీ జిఎంసీ వల్ల కానీ ఏమైనా గవర్నమెంట్ తరఫున సుమారు 1000 మంది అది నమాజ్ చదువుతామండి. ఏం చదవం. ఇవాళ మా ఒక్కబోర్డు ల్యాండ్ కొన్ని వేల ఎకరాలు ఉంది, కానీ మేము మాకు ఇవ్వటం లేదు వాళ్ళు. కానీ మేము ఈరోజు ఇన్ని ఎకరాల ల్యాండ్ ఉన్నా మా పూర్వీకులు ఇచ్చిన ల్యాండ్లో, కానీ ఈరోజు మేము అడుక్కుంటున్నామండి. ఇవాళ ఉడావులకు వెళ్ళి అడుక్కుంటున్నాం సార్. 11,000 రూపాయలు వాళ్ళకి కట్టి వాళ్ళు 2 గంటల పర్మిషన్ ఇస్తున్నారండి. 2 గంటల మీరు టెంట్ తీసి దానికి పోలీసుల పర్మిషన్, దానికి ఈ పర్మిషన్, ఆ పర్మిషన్, ఎన్నో రకాలుగా పర్మిషన్ తీసుకోమంటున్నారు. దయచేసి మాకు సరైన సంవత్సరానికి 2 సార్లు చదివించడానికి, ఖుత్బా నమాజ్ చదవడానికి మీరు సీఎం గారిని రికమెండ్ చేసి ముస్లిం ఇవాళ విశాఖపట్నం చాలా పెద్దది అవుతుంది. రోజుకి మసీదులు చూస్తే తక్కువ ఉన్నాయి, కబర్స్థాన్ చూస్తే తక్కువ ఉన్నాయి, ఈద్గా చూస్తే లేవు. దయచేసి మీరు ఇవాళ విశాఖపట్నంలో ముస్లింలు కూడా సుమారు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. దయచేసి మా ఈద్గా గురించి మీరు చేయండి. అలాగే మేము చచ్చిపోతే మాకు పాతడానికి ఒక స్థలం కూడా సీఎం గారిని అడగండి. ఇవాళ ఒక్కబోర్డు ల్యాండ్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో తీసుకున్నారు గవర్నమెంట్. దాని బదులుగా మాకు ఎక్కడో ఇప్పిస్తే మేము రుణపడి ఉంటాము. అదేవిధంగా ఇది చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. మీరు దానికి సంబంధించిన ఒక వ్రాతపూర్వకంగా రాసివ్వండి. ఏదైతే మన హైదరాబాద్ గారు చెప్పారో దానికి సంబంధించిన సమస్య ఏంటి, మీరు ఏ రకంగా నిర్వహిస్తున్నారు, మీకు అనువుగా ఉండే స్థలం ఏది, ఈద్గా చదవాలి, నమాజ్ చదవడానికి 1, 2, 3 ఆప్షన్స్ పెట్టండి. పెట్టి రాసివ్వండి. నేను అక్కడి నుంచి మాట్లాడి కలెక్టర్ గారి డైరెక్షన్